ఇప్పుడు నెక్స్ట్ G2లో పెట్టలేదని తిట్టకు, ఎందుకంటే నువ్వు జీడిమలు చీమలు చంపేశావు అదొక రిలీఫ్ ఆడే ఫీల్ అయ్యాడు. ఇంకా అయిపోయింది. G2 కాదు కానీ మన సినిమాలో ఆయనకి ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. డెకాయిట్లు అనుకుంటారా? కాదురా, అదే ఆల్రెడీ చెప్పాం కదా, ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ అడవి శేష్ యాక్ట్ చేసే సినిమాలో రావు రమేష్ గారికి రాసుకున్న రోలా లేకపోతే రావు రమేష్ గారు రాసుకున్న రోల్ కాదు, యాక్చువల్లీ హిస్ ఎల్డర్ బ్రదర్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది నాకు యంగర్ బ్రదర్ లా ఉన్నాడు ఇప్పుడు కదా, మనోడుకున్న ఫిట్నెస్ కదా. అసలు ఐఎమ్ షూటింగ్ అని ఫోటో పెట్టాడు. ఇప్పుడు మనం ఎప్పుడు ఫోన్ చేసి ఫోన్ అయితే షూట్ అన్న ఫోటో పెడతాడు కదా, చిన్న స్లింకీ సిల్క్ షర్ట్, ఆ షర్ట్ ఇలా మసిల్స్ మీద ఇలా ఆనుకుంటా, మధ్యలో కట్స్ మీద ఇలా లీన్ అవుతా. మీ దృష్టిలో మేమిద్దరు కలిసి సినిమా చేసేటప్పుడు బాగానే సింక్ అవుతుంది, ఇద్దరికి సెట్ అవుతుంది అంటారా? మీరు ఇద్దరు కలిసి చేస్తే ఇంకా అది మీరు కూడా ఉన్నారు కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ గోయింగ్ ఉంటుంది అది కదా. నేను మొండోడిని, వీడు మొండోడు, కష్టం ఏమైతే నడుస్తుంటుంది అది. ప్రొడ్యూసర్ నిజంగా ఒక 38 crores ఇస్తే కనుక 58 crores చేయాలనే కష్టం ఉంటుంది వాడికి. అది నో డౌట్. బట్ ఇదే ఇప్పుడు అంటే ఏం లేదు రాసి, నేను రియలైజ్ అయింది ఏంటంటే మనం చాలాసార్లు కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాము, కొత్త క్రూతో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెకాయిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జ్ఞాని ఒకప్పుడు శ్రీచరణ్ దగ్గర ప్రోగ్రామర్గా చేసేవాడు, పొలిమేర సిరీస్ కొట్టాడు. అట్ ద సేమ్ టైం ట్రైలర్కి ఆర్ఆర్ చేసిన అనంత్ రైట్ నో శ్రీచరణ్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఎలాగైతే శ్రీచరణ్ నేను కలిసి వచ్చామో, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మంచి పైకి రావాలనేది మా అందరి తప్పున. నా ద థింగ్ ఈజ్, వాళ్ళు ఇంత పెద్ద ఫిల్మ్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ చాలాసార్లు మేనేజ్మెంట్ తెలియదు, టైంకి డెలివరీస్ ఏది ఎలా చేయాలి. సో ఏమైపోతుందంటే కొత్త టాలెంట్ సూపర్, కానీ వాళ్ళకి ఒక వర్క్ ప్యాటర్న్ ఒకటి తెలియకపోతే చాలా డిలేస్ అయిపోతాయి. అండ్ సో వాళ్ళ టాలెంట్ని కాపాడుకుంటూ, అండ్ షనీల్ ఫస్ట్ టైం డైరెక్టింగ్, సో షనీల్ వాళ్ళని మ్యూజిక్గా గైడ్ చేయాలి, వీళ్ళందరూ త్వరగా చేయాలని నేను. బట్ ఎవెన్చువల్లీ ప్రోడక్ట్ అయితే వీడు ఎవ్రీ టైం బ్యాంగ్ ఆన్ ఇస్తున్నాడు. సో ఎవెన్చువల్లీ దట్ మ్యాటర్స్. ఆల్రెడీ ఏంటి ఇప్పుడు స్ట్రీక్ ఏంటి నీకు, 5 6 సమ్ 6 hits in a row or 5 hits in a row? అంటే 6 కొట్టేసావు కదా, ఏదో ఒకటి లేరా. అసలు మామూలు స్ట్రీకే కాదు అసలు. అంటే ఐ ఫీల్ డెకాయిట్స్ లిటిల్ ఎక్స్ట్రా పర్సనల్, యునో. One of my best friends directing, and it was something that ఇప్పుడు గూఢచార్ అప్పుడు అన్నపూర్ణ నుంచి తీసుకున్న అడ్వాన్స్, వేర్ మనం కష్టం, వాళ్ళు ఇంకా సినిమా చూడలేదు అప్పటికి నాకు సార్, బట్ మన కష్టం చూసి వై డోంట్ యూ గివ్ మీ అడ్వాన్స్ అన్నారు. సో దే వాజ్ లైక్ అ సెంటిమెంటల్ రీజన్ ఫర్ మీ వాంటింగ్ టు మేక్ షూర్ యూ కీప్ అప్ ది ఎక్స్పెక్టేషన్స్, అండ్ అదే ప్రయత్నం. అండ్ దానితో మనం హిందీ తెలుగు రెండు చేయాలి. అక్కడ షార్ట్ ఇన్ బోత్ కెనడా నుంచి జునీతా పాడాలి, ఇక్కడ భోజ్పూర్ నుంచి పవన్ సింగ్ సూపర్ స్టార్, షీస్ కెనేడియన్, she lives in Canada, no Bombay, but she's constantly touring, and మొన్న ఎడ్ షీరన్ కొలాబరేషన్ చేసింది. తనని భోజ్పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ ఒకే సాంగ్లో కలపగలటం, ఇట్ వాజంట్ ఈజీ. అండ్ getting పవన్ సింగర్ టు సింగ్ ఇన్ తెలుగు, మేమందరం కలిసి ఇప్పుడు ఒక తెలుగు పాట మీద డాన్స్ చేయడం, మళ్ళీ హిందీ పాట మీద డాన్స్ చేయడం. సో ఇట్ వాస్ ఫైనలీ ఏంటి మనకి డాన్స్ చేయాలి, అది ఫైనలీ జరిగింది. అంటే సో డాన్స్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? ఎందుకు చేయలేదో చెప్తాను రా. ఇంతకు ముందు ఏమైందంటే, దేర్ వాస్ వన్ ఆంటీ ఆఫ్ మైన్, చిన్నప్పుడు డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్తో కుర్రాళ్ళు డాన్స్ చేస్తుంటే, నువ్వు మరీ పొడుగున్నావు, నువ్వు డాన్స్ చేయొద్దండి. సో మైండ్లో అదొక చిన్న మనకి ఇది రాదేమో చిన్న ఇన్హిబిషన్ వచ్చేసింది అనమాట. అండ్ డెకాయిట్ హరి క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆడన్నిట్లో దిల్దార్ ఉంటాడు. సో దే వాజ్ దిస్ సెన్స్ దట్ ఇది ఏదో అనుకుంటే చేయాలి. అండ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దట్ ఇన్ ఈవెన్ జస్ట్ ఇన్ హౌ మై ఐమ్ అప్రోచింగ్ ద ఫిల్మ్. సో ఐ థాట్ ఎప్పుడు ఇన్హిబిషన్ ఉండే కదా, లెట్స్ షెడ్ ఆల్ ఇన్హిబిషన్స్. సో that shows in the performance. But lovely song. సినిమా చూసి మేమిద్దరు అదే అనుకున్నాం. సాంగ్ నేను చూసిన కట్లో అప్పుడు సాంగ్ లేదు, కానీ సాంగ్ గురించి కాదు, బట్ మనకి ప్రీ అండ్ పోస్ట్ చూసాం కదా, సాంగ్ ముందు కూడా చూసాం కదా, ఆ జోష్ ఉంటుంది. నో ఐమ్ సేయింగ్ ఇన్ ద మూవీ ఆ క్యారెక్టరే నువ్వు చాలా ఇన్హిబిషన్స్ షెడ్ చేసి చాలా కన్విక్షన్తో ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చావని తెలుస్తుంది. అదైతే ఐ రిమెంబర్ టెలింగ్ యూ ఆల్సో వెన్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్, లైక్ విచ్ ఇస్ వై ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఐ ఫైనలీ థింక్ everything's been shed, and it's just you genuinely trying to be in the moment, and the intensity landed beautifully. Yeah, and ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ ద ఫిల్మ్ మీన్స్ అ లాట్ టు మీ మ్యాన్. ఈ సినిమా చాలా బ్యాటిల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ జరిగింది. అంటే
మౌంటైన్ పైన సెట్ కట్టాం ఫర్ ద క్లైమాక్స్. వర్షం పడి మొత్తం కొట్టుకుపోయింది. సో like I thought that we have to make sure that we have to get it right when so much sacrifice has been made. ఎండా వాన డజంట్ మ్యాటర్, 45-degree హీట్లో క్లైమాక్స్ షూట్ చేసాం. సో ఆ ఎండా వాన చలి డింట్ మ్యాటర్, డిఫరెంట్ సీజన్స్లో షూట్ చేసాం కదా, 1.5 year షూట్. సో ఇట్ వాస్ జస్ట్ లైక్ అది. అండ్ ది సెన్స్ దట్ ఒక తెలుగులో చేయగానే సూపర్ వచ్చింది అనుకోగానే ఇప్పుడు హిందీ చేద్దాందా, రైట్. మధ్యలో ఇది యాక్సిడెంట్ సారీ లెగ్ ఫ్రాక్చర్ ఇదేంది కదా నీకు, సంథింగ్ లెగ్ ఫ్రాక్చర్. డెకాట్ షూటా G2 షూటా? డెకాట్ షూట్. షూట్. PCL టేర్ అయింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పుడు మరి రాహుల్ గారు నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీసుకుంటాడు లేదు తెలీదు అని కొంచెం. నీకు కూడా PCL టేర్ అయింది కదా ముందు? నాకు ఇది లిగమెంట్ అయింది క్రికెట్ ఆడుతూ. క్విక్ సింగిల్. క్రికెట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్పోర్ట్. నా టీమ్ వర్సెస్ G2's టీమ్. అప్పుడే ఇంకో సింగిల్ తీసుకోకపోయి టేర్ అయింది. అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల మధ్యలో కోవిడ్ లాక్డౌన్ ఒకటి వచ్చింది. లాక్డౌన్ అయిపోయాక ఐ థింక్ సెకండ్ లాక్డౌన్కి థర్డ్ లాక్డౌన్కి మధ్యలో కంప్లీట్ ఇన్యాక్టివిటీ, ఇంట్లో కూర్చున్నాం లాక్డౌన్ అప్పుడు. మళ్ళీ జీతో అన్నారు అంటన్నా ఆడదాం అన్నాడు, వెళ్ళా. కానీ ఏమాటరా ఈడు తినే తిండికి ఈ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీకి ఈ ఫిట్నెస్ అలా మెయింటైన్ అవ్వడం మామూలు విషయం కాదు. దేవుడిదే గిఫ్టెడ్, నో డౌట్. ఏమో నేనే మెయింటైన్ చేయట్లేదు కానీ. బట్ గుర్తుంది ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నేను అమ్మ వండి పెట్టింది, నువ్వు నేను 2 రోటీలు తిన్నాం. మనోడు అరే వాడి ఇంట్లో తిన్నాడ్రా రోటీస్. నేను జోక్ గా నేను కౌంట్ చేసా అక్కడ. ఆ రోజు కొంచెం మోమాటం తక్కువ తిన్నా. అరే జోక్ కాదు, మరి ఎగ్జాజరేషన్ కాదు. 16 తిన్నావు కదా ఆ రోజు. 16 రోటీస్ తిన్నాడ్రా, తింటానే ఉంటున్నారా. నేను అప్పటికే మోమాటం. అంటే చిన్నప్పుడైతే మీ మామ ఉన్నట్టున్నారు, అందుకే కొంచెం నాకు నేను మెల్లగా చిన్న మెయింటైన్ చేస్తూ లైట్గా హాయ్ హలో అని చెప్తే వీడు అక్క వన్ మోర్ తింటానే ఉన్నాడు. చిన్నప్పుడు 20s and all used to be ఇమాజిన్ 16 రోటీస్ అంటే 20-25 ఈజీలీ. ఇలాంటి వాళ్ళు ఉంటే ట్రైనర్స్కి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో కష్టపడి వీడియో రీల్స్ చేసి ఇలా ఉండండి అలా ఉండండి అంటే వీడు 16 రోటీలు తిని ఇలాంటి విషయాలు వేసుకొని తిరుగుతున్నాడు బయట. ఇలా ఉంటే నువ్వేమో ఐ నీడ్ టు హ్యావ్ కొన్ని 1/4 cup కాఫీ, బ్లాక్ కాఫీ. దురదృష్టమైన బాడీలు ఉంటాయి అమ్మా. లేక కొంచెం బిర్యానీ తింటే నెక్స్ట్ డే నిజంగా చాలా డిసిప్లిన్ గా తింటారు మనిషి నిజంగానే. తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అవును, ఈ మధ్యనే జస్ట్ ఎవరో హీరో కన్నా నువ్వే ఎక్కువ ఫిట్ గా ఉన్నావు అని చెప్పి డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసేట కొంచెం వెయిట్ గెయిన్ చేయాలని. ఈడే చెప్పాడు అది, నేను చెప్పలే కానీ ఐ కెన్ టోటలీ ఇమాజిన్. ఎందుకంటే ఒక మనిషికి ఎలివేషన్ ఇవ్వలేదు ఇతనే. ఐ కెన్ టోటలీ ఇమాజిన్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్. అంటే మన సినిమా అప్పుడు కూడా చూసుకోరా మరి, బెటర్ బీ ఇన్ బెటర్ షేప్ దెన్. అరే దట్స్ ఇంపాసిబుల్.